నా పేరు గాంధీ అండి. నాది నారాయణగూడెం, మునగాల మండలం, సూర్యాపేట డిస్టిక్. ఇతను మా మామయ్య గారు వెంకటరెడ్డి గారు అండి. 1 ఇయర్ బ్యాక్ ఏమైందంటే బాగా గొంతులో నొప్పి ఉందని చెప్పేసి ఇంట్లో చెప్పడం జరిగింది. అయితే ఏమైందని చెప్పేసి మేము బసవతారక హాస్పిటల్కి బంజారా హిల్స్ వెళ్ళినాం. అక్కడ వాళ్ళందరికీ టెస్ట్ చేశారు. డాక్టర్ వాళ్ళు టెస్ట్ చేసి మాకు అందులో గొంతు క్యాన్సర్ అని చెప్పేసి నిర్ధారణ చేశారు. అయితే మాకు అన్నీ చెప్పారు దాని గురించి. ఇలా మేము సర్జరీ చేయాలి, గొంతు క్యాన్సర్ వచ్చింది అతనికి, మేము సర్జరీ చేస్తున్నాము, అయితే ఓకే అన్ని విధాలుగా మీరు సపోర్ట్ చేస్తే మేము చేస్తామని చెప్పేసి డాక్టర్ వాళ్ళు అన్నారు. చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా అక్కడ కూడా సక్సెస్ఫుల్ కావడం జరిగింది. నెక్స్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ బాగా దగ్గు, ఆయాసం, తెమడతో ఇలా బాగా చాలా ఇబ్బంది పడుతున్నాడు మా మామయ్య గారు. అయితే అసలు ఏమైందని చెప్పేసి మేము ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇంట్లో మేము అందరం ఆలోచించడం జరిగింది. అయితే సడన్గా నేను ఒకరోజు నెట్లో సెర్చ్ చేస్తూ మామూలుగా ఏ డాక్టర్ దగ్గర అయితే వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. ఆ సెర్చ్ చేసేసరికి అందులో యశోద హాస్పిటల్ నుంచి డాక్టర్ విశ్వేశ్వర్ సార్ని చూశాను నేను. అయితే సార్ దగ్గరకు ఒకసారి వెళ్తే బాగుంటుందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అన్ని టెస్టులు చేసేసి మా మామయ్య గారిని చూసేసి చెప్పడం జరిగింది. ఇలా మీ మామయ్య గారికి లంగ్స్లో కొంచెం గడ్డలా ఉన్నది, దాన్ని తొలగించాలి, దానివల్లనే మీకు ఇట్లా బాగా దగ్గు ఇట్లా తెమ్మడలా రావడం జరుగుతుంది, అందువల్లనే మీకు సర్జరీ అయితే చేయాలి. మళ్ళీ 2-3 డేస్లలో మేము మళ్ళీ హాస్పిటల్లోకి రావడం జరిగింది. వచ్చాక సార్ అన్నారు అన్ని టెస్టులు రాశారు, మొత్తం షుగర్, బీపీ, ప్రతి టెస్ట్ అన్నీ చేశారు. అన్ని టెస్టులు మంచిగా ఉన్నాయని చెప్పారు. అయితే అప్పుడు చూస్తే మా మామయ్య గారు కూడా చాలా మంచిగానే ఉన్నాడు. అయితే సడన్లీగా ఈవినింగ్ 4-5కి బాగా దగ్గు, తెమడ ఇట్లా రావడం జరుగుతుంది. అయితే సడన్లీగా ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. సార్ డైరెక్టర్ ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే సార్ ఇట్లా నేను బాగా ఇబ్బంది పడుతున్నాడు సార్, బాగా దగ్గు, ఇట్లా ఆయాసం, తెమడతో వస్తుంది, ఇబ్బంది పడుతున్నాడు, శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉందని చెప్పేసి నేను విశ్వేశ్వర్ సార్కి చెప్పడం జరిగింది. ఆపరేషన్ చేయాలని, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని మాతో చెప్పారు. ఈలోగా మేము కూడా మా ఫ్రెండ్ నేను ఇద్దరం ఆలోచించి సరే సర్జరీ చేయాలన్నారు డాక్టర్ గారు, సార్ చేపిద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. సార్ కూడా సార్ సొంతంగా అతని ఒక పర్సనల్గా మమ్మల్ని తీసుకొని, అంటే ఒక డాక్టర్గా కాకుండా ఒక సొంత బంధువులాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అంటే దాని గురించి, ఆ సర్జరీ గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని చాలా అర్థం చేసుకున్నాం. మాకు అర్థమయ్యే రీతిలో కూడా చాలా మంచిగా సార్ చెప్పారు. యశోద హాస్పిటల్లో ఇంకేందంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ నర్సు వాళ్ళైనా డాక్టర్ వాళ్ళైనా చాలా మంచిగా చూసుకున్నారు. ఆ పేషెంట్కి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పేషెంట్కి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అతను కూడా మంచి మోటివేట్ అయ్యి సరే ఆపరేషన్ కూడా మేము సంతోషంగా చేసుకుంటామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. మొత్తానికి సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఆపరేషన్ సక్సెస్ఫుల్. మీ మామయ్య గారు చాలా బాగున్నారు, ఇప్పుడు అంతా క్యూర్ అయింది, మీరు వచ్చి చూసేయండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. మా మామయ్య గారు చూసాం, చాలా హ్యాపీగా ఉన్నాడు. అప్పటికి వెంటనే స్పృహ కూడా వచ్చేసింది. చాలా మాకెళ్ళి చూసి చాలా హ్యాపీగా ఉన్నాడు. Hello friends, I am Dr. Vishweshwaran. I am currently working as a consultant interventional pulmonology and sleep specialist at Yashoda Hospitals, Malakpet in Hyderabad. So I would like to share the experience of patient Venkat Reddy. So patient Venkat Reddy was previously having cancer of his larynx, and he had undergone an extensive surgery called laryngectomy, and along with that he had undergone radiotherapy. So right now the patient came to us in the emergency in the night at around 10:30 p.m. with complaints of severe breathlessness and coughing, and patient was almost collapsing. So when we did the CT scan of the patient, we were able to see a big tumor that is sitting in the main part of the windpipe, and it was causing almost 90% obstruction of his breathing tube, and the patient was not able to breathe. So we took the patient for an emergency surgery in the operation theatre for a procedure which we call it as rigid bronchoscopy with tumor debulking and airway stenting. So what we did was we put a metallic tube, which is a rigid bronchoscope, into the windpipe of the patient, and once we entered into the windpipe of the patient, we were able to see a big tumor almost occluding 90% of the windpipe, and there was hardly any space for even air to pass. So following that, we did a very complex surgery where we removed this tumor almost 100% from the airways,
and following that we put something called as an airway metallic stent. Just like we put stent for the blood vessels, this metallic stent was put into the airways. So now the patient who initially had 90% of the obstruction is now totally relieved of the tumor, and he was able to breathe normally. So once the procedure was over in the middle of the night, the patient was removed from the ventilator in the operation table only and was then later shifted to ICU for observation. And the very next day, the patient was able to walk even without oxygen, and the patient had significant relief in his breathing problem, and the patient felt much improvement in his quality of life. So this is one rare case where there was a tumor which was initially operated in the larynx with a recurrent tumor which was there in the windpipe, which was successfully removed using this rigid bronchoscopic technique, following which an airway stenting was done and the patient quality of life significantly improved. Thank you.